హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఇదండి ఈరోజు చిన్నపిల్లలకి మామూలుగా కాటికి పెడతాం కదా, ఆ కాటికి మనం ఇంట్లో చేసుకునే విధానం చూపిస్తాను. అవి కుమ్మకాయలు ఉంటాయి కదా, అవి చెట్లలో దొరుకుతాయి, గుట్టల దగ్గర అడవిల్లో కుమ్మకాయలు. అవి తెచ్చుకొని నీటిలో ఎండబెట్టుకున్న తర్వాత ఒక 2-3 రోజులు పోతే నల్లగా అయిపోతాయి గింజలు. దాంట్లోకి ఎన్ని కాయలు ఉంటాయో అన్నీ కొద్దిగా బియ్యము, కొద్దిగా సబ్బియ్యము వేయించుకునేసి, ఆ కాయలు బాగా అంటే మెత్తగా ఉంటాయి కాబట్టి కొద్దిగా వేడి పెట్టుకోవాలా. అదండి తెల్లకాయలు పచ్చగా ఉండే కాయలు నల్లగా అయిపోయినాయి. అవి ఇవి అన్నీ బాగా దూరగా వేయించుకునేసేయాల, బాగా వేడెక్కేటిగా. ఆ విధంగా అయిపోయినాయి. అవి చల్లారిన తర్వాత అన్నీ ఒక గిన్నెలోకి తీసుకునేసి మిక్సీకి నున్నగా పౌడర్ లాగా పట్టుకునేసినామంటే చిన్నపిల్లకాయలకి కాటికి చేసుకునేదానికి బాగుంటుంది. మామూలుగా నూనె పెట్టి తుడిచి చేస్తారు కదా, ఇది అటంతా ఏం లేదు, బాగుంటుంది. ఇదండి సబ్బియ్యము, బియ్యము, కుమ్మకాయలు అవి అన్నీ బాగా నున్నగా మిక్సీకి పట్టేసి పౌడర్ లాగా చేసుకొని అది చిన్నపిల్లకాయలకు వాడితే బాగుంటుంది. ఇదండి అది బాగా జల్లించినాను. జల్లించి గిన్నెలోకి పెట్టుకున్న తర్వాత కొద్దిగా నీళ్ళు వేసి బాగా రంగరేసుకునేది. అది బాగా నల్లగా వచ్చేస్తుంది. పెట్టుకుంటే కూడా ఏం ఎఫెక్ట్ ఉండదు. పిల్లకాయలు కూడా చూసేదానికి కాంతిగా ఉంటుంది. కడిగేదానికి కూడా బాగా ఈజీగా మొహం మీద రుద్ది కడుగుతారు కదా చాలామంది పిల్లలకి, ఇది అమారంతా ఉండదు, బాగుంటుంది. ఇదండి ఆ విధంగా ఉన్నగా చేసుకునేసి అది గిన్నెకి ఎత్తి ఎండకు పెడితే ఆరిపోతుంది. ఆరిపోతే దాన్ని ఏం చేయాలంటే మనకు పిల్లలకి పెట్టుకునేటప్పుడు కావాలన్నప్పుడు అంతా కొంచెం కొద్దిగా వాటర్ వేసుకొని అట్ట చేతి అట్ట కలుపుతూ ఉంటే అది సాదిలాగా వస్తుంది. అది ఆ విధంగా పెట్టుకునేదానికి బాగుంటుంది. ఇదండి ఆ విధంగా పైన మినమిన అని ఉంటుంది బాగా చూసేదానికి. ఇదండి మా పొట్టికి పెట్టినాను, బాగుందని మొహం మీద కలగా ఉంది. చూడండి అది ఎంత బాగా పెట్టించుకునింది, అది బాగా చూడడానికి బాగుంది. దానికైతే పెట్టిన తర్వాత 2 రోజులు పోలేదు, అట్లే ఉన్నింది. ఎందుకంటే మనం కడగలేదు కాబట్టి దానికి బాగుంది చూసేదానికి. అది పెట్టుకునింది. ఇదండి చూడు ఎంత బాగా పెట్టుకుంటా ఉందో. మనం ఎందుకు పెడతా ఉంటే అది చిన్నపిల్లలకి వాడితే ఏం ఎఫెక్ట్ ఉండదు, వాడుకోవచ్చు. మనం ఇంట్లో చేసుకునే విధానం అది ఈజీగా ఉంటుంది, చేసుకోవచ్చు, బాగుంటుంది. మీరు ట్రై చేయండి.